వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై రాజకీయ నిరసనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఈ లీకేజీ ఉదంతానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ రేపు అంటే సోమవారం ఈరోజు ప్రతిష్టాత్మక చలో పార్లమెంటు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నిరసన రాజధాని న్యూఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇక శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ఢిల్లీ సరిహద్దులతో పాటు నగరంలోకి ప్రవేశించే అన్ని ప్రధాన రహదారులను హై సెక్యూరిటీ జోన్లుగా మార్చేశారు. అనుమానాస్పద వాహనాలను వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే నగరంలోకి అనుమతిస్తున్నారు. ప్రధాన నిరసన వేదికలైన జంతర్ మంతర్, పార్లమెంట్ హౌస్ మరియు పరిసర ప్రాంతాలలో ఢిల్లీ పోలీసులు అదనపు బలగాలను మోహరించి భద్రతను అగ్రశ్రేణికి చేర్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కాగా ఈ భారీ నిరసన ప్రదర్శనను చేపట్టేందుకు కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వం ఇంకా పోలీసుల నుంచి అధికారిక అనుమతి పొందాల్సి ఉంది. శాంతియుత ప్రదర్శనలకు మాత్రమే పరిమితం కావాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమతి లభిస్తుందా లేదా అన్న ఉత్కంఠ నడుమ సీజేపీ శ్రేణులు మాత్రం చలో పార్లమెంటును విజయవంతం చేసేందుకు ఢిల్లీకి తరలి వస్తుండటంతో రాజధానిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.